తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారికంగా డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బే తగులుతుంది. చంపంగ్ నియోజకవర్గంలో సీఎం కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రారంభం ట్రెండ్ సంచలనంగా మారాయి. టీవీకే పార్టీ స్పష్టమైన అత్యధికంతో దూసుకెళ్తుండగా ఏఐడీఎంకే కూడా గట్టి పోటీ ఇస్తుంది. అధికారికంగా డీఎంకేకి మాత్రం 3వ స్థానానికి పరిమితమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంపక్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదటి 2 రౌండ్లు లెక్కింపులోనే ఉదయనిధి స్టాలిన్ వెనుకబడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీవీకే అభ్యర్థి అత్యధికాన్ని క్రమంగా పెంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఎంకేకు ఇది గట్టి హెచ్చరికగా మారగా తుది ఫలితంపై ఉత్కంఠ మరింత పెరిగింది.